మాజీ శాసన మండలి సభ్యులు, రాష్ట్ర శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్గా పనిచేసిన అత్యంత ఆత్మీయులు పెద్దలు పాతూరి సుధాకర్ రెడ్డి గారికి, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ గారికి, గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు యాకమల్లి గారికి, ప్రధాన కార్యదర్శి నగేష్ గారికి, ఈ వేదిక మీద ఉన్న అన్ని జిల్లాల మోడల్ స్కూల్ అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు, ప్రిన్సిపల్స్కు, అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి మా మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో ఈరోజు రాష్ట్రంలోని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పిఆర్సీ అందుకున్న శుభ సందర్భంలో ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపడానికి ఈ యొక్క ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నిజానికి మీరు కూడా గమనించారు, బహుశా మన రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, సొసైటీల్లో పనిచేసే ఉద్యోగులకు ఎప్పుడు కూడా వేతనాలు ఒకేసారి పెరగలేదు. మేము చాలా ఏళ్ల నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నాం. జనరల్గా పిఆర్సీ అగ్రిమెంట్ అనగానే ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మాత్రమే జరుగుతుంది. ఇక ఆ తర్వాత ప్రారంభమైతుంది పోరాటం, అసలు పోరాటం. చలో అంటే మీకు ఆ అనుభవం రాలే, మీరు అదృష్టవంతులు. కేసీఆర్ గారి ప్రేమతో మీకు అవకాశం అవసరం వల్లే. కానీ మేము చూసేవాళ్ళం, చలో సెక్రటరేట్, చలో ఇందిరా పార్క్ అని వాహనాలు బయలుదేరుడు, పోలీసులు ఆపుడు, ఇనుప కచ్చలు, వాటర్ క్యాన్లతో కొట్టడము, గుర్రాలతో తొక్కించడము, అరెస్టులు, ధర్నాలు, ఇవన్నీ మేము చూసేవాళ్ళం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎమ్మెల్యేలుగా మేము ఇందిరా పార్క్ దగ్గర పోయి మైకులలో మాట్లాడుకోవాలి. అంగన్వాడీ టీచర్లకు వెంటనే వేతనాలు పెంచాలి, ఆశా వర్కర్లకు వేతనాలు పెంచాలి, మా కాంట్రాక్ట్ లెక్చరర్లకు వేతనాలు పెంచాలి, మా విద్యా వాలంటీర్లకు వేతనాలు పెంచాలి అని. పాపం పిఆర్సీ రాగానే ప్రభుత్వ ఉద్యోగులకేమో పెరిగేది, ఈ చిన్న ఉద్యోగులకు, చిరు ఉద్యోగులకు, సొసైటీల్లో పనిచేసే వాళ్ళకి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి, హానరోరియం మీద పనిచేసే వాళ్ళకి పెంచేటువంటి అవకాశం ఉండేది కాదు. కానీ మన ముఖ్యమంత్రి గారు సహృదయుడు, అధికారులు వెనక ముందైనరు. సార్ వీళ్ళందరికీ పెంచితే దాదాపు 2,000 కోట్ల రూపాయల భారం పడుతుంది, అంత డబ్బులే సార్, తర్వాత చూసుకుంటాం సార్, మెల్లమెల్లగా పెంచుదామంటే కూడా ముఖ్యమంత్రి గారు అన్న మాట ఏంటంటే, అరే నాయన వాళ్ళు చిన్న ఉద్యోగులు, పెంచాల్సింది ముందు వాళ్ళకే, రెక్కాడితే దొంగాడని వాళ్ళు అని అందరికీ ఒకేసారి వేతనం పెంచి చరిత్రను తిరగరాసింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు గమనిస్తే మొన్న వేతన సవరణ ఒప్పందం ఎంతమందికి జరిగిందంటే 9,51,596 మందికి జరిగింది. 9,51,596 మందికి మొన్న జరిగిన వేతన ఒప్పందాన్ని అమలు చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎందుకు? ఇందులో ఎవరున్నారు? చిన్నవాళ్ళు ఉంటారు. మా ఆశా వర్కర్లకు కూడా పెంచేసినాం, అంగన్వాడీ టీచర్లకు కూడా ముఖ్యమంత్రి గారు పెంచినారు, హోమ్ గార్డులకు కూడా పెంచినారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెంచినారు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు పెంచినారు. మన సొసైటీల్లో పనిచేసే మన మోడల్ స్కూల్స్ కానీ, ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ, రెసిడెన్షియల్ స్కూళ్లలో పనిచేసే టీచర్లకు కూడా పెంచడం జరిగింది. ఇది గతంలో జరిగేది కాదు. గతంలో ఎప్పుడైనా ఇక మళ్ళీ మీరు రోడ్డు ఎక్కాల్సిందే, పోరాటాలు చేయాల్సిందే. కానీ మీరు ఇలా మొదటి వేతన ఒప్పందం కదా, మీకు నియామకాలు జరిగిన తర్వాత జరిగిన మొదటి ఒప్పందం అయినా ఇలా కాలు గడప బయట రెండోది ఐఎమ్ సారీ, కాలు గడప బయట పెట్టక ముందే, మా చెల్లెలు ఇద్దరు ముఖాలు తీసుకుంటూ వచ్చింది, గడప బయట పెట్టక ముందే ఈసారి వేతన ఒప్పందం చేసిండ్రు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సో ఇది నిజంగా ఇక ఇక్కడితో ఇది ఆగదు కనుక ఒకసారి అయితే దిస్ విల్ బికమ్ ఎ రైట్, అంటే శాశ్వత పరిష్కారం ఇచ్చింది. ఇక రేపు ఎప్పుడు వేతన ఒప్పందం జరిగినా, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా, భవిష్యత్తులో ఇక 50 ఏళ్ళకి 30 ఏళ్ళకైనా సరే ఇదే అమలు జరుగుతుందంటే ఒక మంచి నిర్ణయాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నారు.
మిత్రులారా, ఇవాళ మీరు గమనించారు తెలంగాణ రాష్ట్రం ఎన్ని అద్భుతమైన విజయాలు సాధించిందో మీరు గమనించారు. మీరందరూ పల్లెల్లో పనిచేస్తారు, అన్ని మండలాల్లో పనిచేస్తారు. ఇవాళ మనం సాధించిన విజయాలు అంత చిన్నవి కావు. చాలా మంది తెలియక అదొకటి మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు కరువు కాటకాలు, రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు, వలసలు, ఎన్నెన్నో బాధలు ఉండేవి తెలంగాణ. కానీ ఈరోజు తెలంగాణ ఎక్కడికి పోయిందో అది మీ కళ్ళ ముందు ఉన్నది. ఏ రంగంలో అయినా తీసుకుందాం. చాలా మంది నాలుగు ఉంది కదా, నాలుగుకి నరం లేదని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఎన్నింటిలోనో దేశానికి రోల్ మోడల్ తెలంగాణ రాష్ట్రం ఈరోజు. ఏ రంగం తీసుకుందాం? ఇలా వ్యవసాయం చేసే రైతులకు సాయం చేసిన మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటిదాకా వ్యవసాయం చేసే రైతు దగ్గర పన్నులు వసూలు చేసేవారు. భూమి శిస్తు, నీటి తీరువా అని రైతు దగ్గర డబ్బులు తీసుకోవడం గత ప్రభుత్వాలు చేసినాయి. కానీ రైతుకే డబ్బులు ఇచ్చి ఆత్మహత్యలను ఆపి ఆకుపచ్చ తెలంగాణను సాధించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. నీటి తీరువా అంటే నీళ్లు సరఫరా చేస్తే రైతు దగ్గర నీటి తీరువా ఎకరానికి ఇంత వసూలు చేస్తారు. నీటి తీరువా రద్దు, పాత బకాయిలు రద్దు. భూమి శిస్తు లేదు. ఎకరా ఉండే రైతుకు ఉల్టా 5,000 ఇచ్చి ఎరువులకు, విత్తనాలకు, దున్నుకోవడానికి రైతుకు పెట్టుబడి సహాయం ఇచ్చి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ఈ భూభాగంలో రైతుకు ఉల్టా డబ్బులు ఇచ్చిన తొలి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మేము చూసేవాళ్ళం ఎమ్మెల్యేలుగా మేము చూసేవాళ్ళం. దేశంలో అత్యధిక రైతు ఆత్మహత్యలు ఎక్కడున్నాయంటే ఒకటి తెలంగాణ, రెండు విదర్భ. మహారాష్ట్రలోని విదర్భ, ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ. ఇది పార్లమెంట్ లో క్వశ్చన్లు అడిగితే ఇదే ఆన్సర్. మొత్తం ఎక్కడ ఇండెక్స్ లో చూసినా అతి ఎక్కువ ఆత్మహత్యలు ఎక్కడ అంటే తెలంగాణ ఉండేది. మీరు చూసేవాళ్ళు, కొంతమంది పేపర్లు తిరిగేస్తే తెలంగాణ రాకముందు 13 మంది రైతుల ఆత్మహత్య, 12 మంది రైతుల ఆత్మహత్య, చెట్టు కూరేసుకుని చనిపోయింది, పొలంలోనే పురుగుల మందు లాగిన రైతు, బోరునా ఏడ్చిన కుటుంబ సభ్యులు అని మనం చూసి హృదయం బాధపడించారు. ఎంతో దుఃఖం అనిపించేది. ఇవాళ ఎక్కడికి పోయింది తెలంగాణ? ఇవాళ రైతుల ఆత్మహత్యలు ఉన్నాయా? ఇవాళ మొన్న పార్లమెంట్ లో కేంద్ర మంత్రి సమాధానం చెప్పినాడు, ఇవాళ తెలంగాణలో గణనీయంగా రైతు ఆత్మహత్యలు తగ్గిపోయినాయి. ఉట్టినే తగ్గినాయా? పని చేయకుండానే తగ్గుతాయా? డిస్ట్రెస్ ఉట్టినే పోతుందా? ఇవాళ తెలంగాణ వచ్చినాక 24 గంటల ఉచిత కరెంటు, నాణ్యమైన కరెంటు రైతులకు ఇచ్చాం. రైతుకు 5,000 పెట్టుబడి సహాయం ఇచ్చాం. రైతు బీమా కింద 5 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కల్పించాం. నకిలీ విత్తనాలు లేకుండా పూర్తి స్థాయిలో ఆపాం. నీటి తీరువాను రద్దు చేసినాం. మిషన్ కాకతీయతోని రాష్ట్రంలోని చెరువులన్నీ బాగు చేసినాం. కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టు 30 ఏళ్లలో అవుతుందా? మేము బతికుండంగా చూస్తామా? అసలు ఇది జరిగే పని అంటే వాళ్లకు జవాబు మాటలతో కాదు, చేతల్లో కాళేశ్వరం పూర్తి చేసి నీళ్లు అందించి చూపించాం. ఇది తెలంగాణ సాధించిన విజయం. ఇవాళ వ్యవసాయం ఎక్కడికి పోయి తెలంగాణ? ఒకనాడు ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉన్న అందరూ ఏ తెలంగాణలకు పంట పండించడం రాదు, వీళ్ళకు బతుకు తెరువు రాదు. అన్నపూర్ణ అంటే మేమే, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు, డెల్టా జిల్లాలే ఆకుపచ్చగా ఉంటాయి, మేమే అన్నం పెడతామని మాట్లాడేటోళ్ళు. కానీ ఇవాళ ఎక్కడికి పోయాం తెలుసా? ఆనాడు ఎక్కిరించిన వాళ్ళు ఇవాళ ఈర్ష్యపడే దిశకు ఇవాళ తెలంగాణ చేరుకున్నది. ఎట్లా చేరుకున్నది? పోయిన సంవత్సరం 2020-21 సంవత్సరంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి భారతదేశంలో నంబర్ 1 తెలంగాణ రాష్ట్రంగా మారింది. ఇప్పటిదాకా పంజాబ్ ఉండేది. వరి ధాన్యం అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది భారతదేశంలో అంటే పంజాబ్ ఉండేది. పంజాబ్ పోయిన సంవత్సరం 2,04,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిస్తే 3 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి పంజాబ్ ను కూడా తలదన్ని నంబర్ 1 గా నిలిచింది తెలంగాణ. అంటే ఎక్కడికి పోయినాం? 7 ఏళ్లలో ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా, 7 ఏళ్లలో దేశంలోనే అతి ఎక్కువ వరి ధాన్యం పండించే రాష్ట్రంగా మారినమంటే మిషన్ కాకతీయ కారణం కాదా? పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కారణం కాదా? కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు అందించడం వల్ల కాదా? ఇది ఈ రాష్ట్రం చేసుకున్న గొప్ప ప్రగత కాదా? మీరే చెప్పండి. మనం చిన్న రాష్ట్రం, జియోగ్రాఫికల్ గా చూస్తే మనకంటే మహారాష్ట్ర చాలా పెద్దది, మధ్యప్రదేశ్ పెద్దది, ఉత్తరప్రదేశ్ పెద్దది, ఎన్నో రాష్ట్రాలు జియోగ్రఫికల్ గా మనకంటే పెద్దవి. కానీ వరి ధాన్యం సాగులో దేశంలో నంబర్ 1 గా నిలిచింది తెలంగాణ. ఇది మనం సాధించినటువంటి విజయం. ఇలా 1,00,00,000 ఎకరాల మాగాణిగా తెలంగాణ ఆనాడు
ఏమన్నారు? నా తెలంగాణ కోటి రతనాల వీణ కావాలని ఆ రోజు కాళోజీ గారు మాట్లాడితే దానిని ఇవాళ నిజం చేసి నా తెలంగాణ కోటి ఎకరాల మాగానిగా మార్చారు మన ముఖ్యమంత్రి. ఎక్కడన్నా చూడండి, మీరు ఇప్పుడు వస్తూ ఉంటే పచ్చడి పొలాలు మీకు కనబడుతున్నాయా? ఎక్కడ చూసినా ఆకుపచ్చడి పొలాలు. ఆనాడేమో ఎండిపోయినటువంటి పరిస్థితులు ఉండేవి. ఇప్పటికి 70-75% చేరుకున్నాం. ఇంకొక 20-25% మిగిలింది. వచ్చే 1-2 ఏళ్లలో అది కూడా పూర్తి చేస్తే నిజంగా మనం కలలు కన్న ఆకుపచ్చ తెలంగాణ తయారు. ఇప్పటికే మనం వీ హ్యావ్ అచీవ్డ్ 75-80%. 70 ఏళ్లలో కాని పనిని 7 ఏళ్లలో చేసుకోవడం జరిగింది. ఇది వ్యవసాయ రంగంలో మనం సాధించాం. నీటిపారుదల రంగంలో అద్భుతమైన విజయాన్ని సాధించాం. పెండింగ్ ప్రాజెక్టులు, కాళేశ్వరము, మిషన్ కార్తీయ చేసుకున్నాం. దాని ఫాల్ బ్యాకే ఇలా వ్యవసాయంలో ఇంత బాగా జరుగుతా ఉంది. మీరు అనుకోవచ్చు, రైతులకు ఉచిత కరెంట్ అంటే నోటి మాటతో వస్తుందా కరెంటు? దాని వెనుక శ్రమ, దాని వెనుక ముఖ్యమంత్రి గారి విజన్, ముఖ్యమంత్రి గారి కృషి, మా విద్యుత్ శాఖ ఉద్యోగుల కృషితో ఇలా కరెంట్ వస్తా ఉంది. నెల 1000 కోట్ల రూపాయలు కట్టదు ప్రభుత్వం. రైతుల బావి దగ్గర, బోరు దగ్గర ఉచితంగా నాణ్యమైన కరెంటు ఇలా వస్తుంది. ఇది బోరు నిండుగా పోస్తుందంటే 1వ తారీఖు నాడు 1000 కోట్లు కరెంటు డిపార్ట్మెంట్ కడితే అక్కడ ఉచితంగా బోరు పోస్తా ఉంది. ఎందుకంటే అక్కడ జీతాలు ఇవ్వాలి, బొగ్గు కొనాలి, మెయింటెనెన్స్ చేయాలి కదా, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ప్రభుత్వం రైతుల పట్ల సాధించిన విజయం. అంటే ఆత్మహత్యలు లేని తెలంగాణ కావాలి, వాళ్ళ అన్నపూర్ణంగా తెలంగాణ మారాలి అనేటువంటి కృషి ఇలా మనం సాధించాం. ఇది మనం రైతాంగం విషయంలో సాధించుకున్నటువంటి విజయం. ఇలా పల్లెల్లో కూడా మీరు చూస్తుంటారు. ఒకరోజు తెలంగాణ వచ్చినాడు మన పల్లెల్లో పరిస్థితి ఏంటంటే, మొత్తం తెలంగాణలో గ్రామాల్లో చెత్త సేకరణ కోసం ఎన్ని ట్రాక్టర్లు ఉండేవి అంటే 80 ట్రాక్టర్లు ఉండేవి. ఓన్లీ 80 ఇన్ ఆల్ ద హోల్ తెలంగాణ. బట్ టుడే ఈరోజు 12,726 గ్రామాలు తెలంగాణలో. 12,726 గ్రామాల్లో ట్రాక్టర్ ఉంటుంది, ట్యాంకర్ ఉంటుంది, ట్రాలీ ఉంటుంది, వైకుంఠ ధామం ఉంటుంది, డంప్ యార్డ్ ఉంటుంది, ప్రతి ఊర్లో నర్సరీ ఉంటుంది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉంటుందా? మీరందరూ చూస్తుంటారు మీ ఊర్లలో. ఏ ఊరికన్నా పోటీ ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ, వైకుంఠ ధామము, డంప్ యార్డు, నర్సరీ, పచ్చటి చెట్లతో ఇలా స్వాగతం చెప్తున్నాం. చెత్త చెదారం లేని గ్రామాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ దేశంలో ఎక్కడ లేదు. 7 ఏళ్ల క్రితం తెలంగాణ వచ్చినాడు 80 ట్రాక్టర్లు ఉంటే చెత్త సేకరణకు ఇవాళ ప్రతి పల్లె 12,726 గ్రామాల్లో పెట్టి చిన్న పల్లె నుంచి వదులుకుంటే పెద్ద గ్రామం దాకా చేసింది. ఇది పల్లెల మీద, పల్లె ప్రగతి మీద మనం సాధించినటువంటి విజయం. పేదవాళ్ళు చనిపోతే శ్మశాన వాటికి ఉండేది కాదు, చెరువు కట్ట మీదనో చెరువు శిఖంలో కాల్చే పరిస్థితి ఉండేది. వర్షం పడితే ఇబ్బంది, స్నానం చేయాలి మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా అంటే అవకాశం ఉండేది కాదు. కానీ ఇలా అన్ని సౌకర్యాలతోని ప్రతి పల్లెలో ఒక వైకుంఠ ధామం నిర్మించాం. ప్రతి పల్లెలో ఒక డంప్ యార్డ్ పెట్టి తడి పొడి చెత్తను వేరు చేసి ఎరువుగా మార్చేటువంటి కార్యక్రమాన్ని చేసి స్వచ్ఛ పల్లెలను గాంధీజీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించే దిశగా ముందుకు పోతారు. ఇది పల్లెల్లో మనం సాధించినటువంటి విషయం. పట్టణ ప్రగతి పేరు మీద ఇలా పట్టణాలను చేసుకున్నాం. ఒక జిల్లా కావాలంటే ఎంత కష్టపడేది. మేము సిద్దిపేట జిల్లా కావాలని 30 ఏళ్లు కొట్లాడింది ఈ ప్రాంతం. ఇవాళ కొత్త జిల్లాలు ఏర్పడితే ఎన్ని గ్రోత్ సెంటర్స్ వచ్చినాయి, మా విద్యార్థులు ఉద్యోగులకు ఎన్ని వ్యయ ప్రయాసాలు తప్పినాయి, ఎంత సులభం జరిగింది అడ్మినిస్ట్రేషన్. ఇలా పరిపాలన ప్రజల దగ్గరికి వచ్చింది, పరిపాలన ప్రజల ముంగిటికి వచ్చింది. ఇలా కొత్త జిల్లాలు ఏర్పడడం వల్ల ఇలా ఎంత బాగా 33 జిల్లాల తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి జరుగుతుందో కూడా మీకు తెలుసు. చేసిందా గతంలో? జిల్లాలు కావాలని అడిగి 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 ధర్నాలు చేసి అలసిపోయినాం. కానీ ఇలా ముఖ్యమంత్రి గారు 33 జిల్లాల తెలంగాణ చేస్తే కలెక్టర్లు ఎంత దగ్గరగానో పనిచేస్తున్నారు. నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉండేవాడిని సిద్దిపేటలో. మా కలెక్టర్ సంగారెడ్డిలో కూర్చుంటాడు. ఒక కలెక్టరు ఈ కాన్స్టిట్యున్సీకి రావాలంటే నెలకు ఒక్కసారి వస్తే ఎక్కువ, అప్పుడప్పుడు 2 నెలలకు ఒక్కసారి వచ్చేటోళ్ళు. ఈ చిన్న జిల్లాలు అయినాక దినం తప్పించి దినం తిరుగుతుంది కలెక్టర్. 200లకు ఒక్కసారి వచ్చిపోతున్నారు కలెక్టర్లు. సహజంగానే ఏమైతుంది? పరిపాలనకు ప్రజల దగ్గర అవుతారు, సమస్యలు వెంటనే అడ్రస్ కాగలుగుతాయి. సో ఇట్లా ఒక గొప్ప పరిపాలన సంస్కరణలు తెచ్చుకున్నాం. రెవెన్యూ డివిజన్స్ కానీ, మండల కేంద్రాలు కానీ, కొత్త మున్సిపాలిటీలు కానీ, కొత్త జిల్లాలు చేసి పరిపాలనా సౌలభ్యాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేసుకున్నాం. ఒక రంగం అని కాదు, ఇట్లా అనేక రంగాల్లో ఒక గుణాత్మకమైన మార్పు. అంటే చేసిన పనిని సంపూర్ణంగా చేసిన కొత్త సమస్యలు ఎదుర్కొంటాం.
ఉదాహరణకు మేము ఎమ్మెల్యేలుగా 2004లో 2010లో 2008లో అసెంబ్లీకి పోతే ఫస్ట్ రోజు అసెంబ్లీకి పోయినాక మేము ఏం చేద్దాము, గన్ పార్క్ దగ్గరికి వెళ్ళి ఖాళీ కుండల ప్రదర్శన, ఎమ్మెల్యేల ఖాళీ కుండల ప్రదర్శన, తాగునీటి ఎద్దడి గురించి స్తంభించిపోయిన దద్దరిల్లిన అసెంబ్లీ అంటూ. ఇప్పుడు అసలు తాగునీటి గురించి అసెంబ్లీలో ఎవరైనా ఎమ్మెల్యే మాట్లాడుతున్నారా? ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సమస్య ఉందా? మిషన్ భగీరథ అనే ఒక కార్యక్రమాన్ని తెచ్చి ఈ రాష్ట్రంలోని మారుమూల పల్లెల్లో కూడా పట్టణాల్లో కూడా ఇంటింటికి నల్లా పెట్టి స్వచ్ఛమైన నీళ్లు అందించిన ఏకైక రాష్ట్రం ఇవాళ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. ఇవాళ కూడా పేపర్లో కేంద్ర మంత్రి ఆయన పేరు ఉండే షెకావత్ గారు మనం ప్రశంసించినట్టుగా వార్త చదివిన పొద్దున్నే అద్భుతంగా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం అని భైరవ్ సింగ్ షెకావత్ గారు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించినటువంటి వార్త ఈ రోజు పత్రికల్లో చూశాను. ఉటిగానే అభినందిస్తారు, మన పార్టీ కాదు కదా, వాళ్ళు బీజేపీ కదా, అయినా అభినందించిందంటే పని చేసిన కనుక అభినందించారు. దిస్ ఈస్ ద ఎఫర్ట్, దిస్ ఈస్ ద వర్క్ వి హావ్ డన్. అట్లే కరెంటు గురించి, కరెంట్ అంటేనే కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, రైతుల ధర్నా, ఎండిపోయిన పంట చేయాలి. ఇది పేపర్ చూస్తే జిల్లా పేపర్ల నెర్రలు బారిన వరి పొలం, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లతో రోడ్డు ఎక్కిన రైతన్నలు, సబ్ స్టేషన్ మీద దాడి, కరెంట్ ఆఫీస్ మీద దాడి, ఇవి నిత్య కృత్యం. ఎమ్మెల్యేలు ధర్నా, కరెంటు కోసం అసెంబ్లీ స్తంభించిపోయింది. దిస్ వాజ్ ద ఎవ్రీడే న్యూస్. బట్ ఈ రోజు ఈ రాష్ట్రంలో కరెంటు గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు? ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు కూడా ఇందిరా పార్క్ కాడపై ధర్నా చేశారు. అయ్యా మా ఫ్యాక్టరీలు వారానికి 3 రోజులు కరెంటు కోత పెట్టిండ్రు, మేము ఫ్యాక్టరీలు ఉంచాలన్నా ఈ రాష్ట్రంకి వెళ్ళిపోవాలన్నా, మా పరిస్థితి ఏందని ఇండస్ట్రియలిస్టులను ఇందిరా పార్క్ కాడ ధర్నా చేయించినటువంటి ఘనత గత ప్రభుత్వాలైతే ఇండస్ట్రియలిస్టులే కాదు అగ్రికల్చరిస్టులకు కూడా 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చింది ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం. చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న వాళ్ళని, భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలోనైనా, ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో, ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో రైతుకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చిన రాష్ట్రం ఏదో ఒక పేరు చెప్తారా అని నేను అడుగుతాను. కెన్ యూ నేమ్ ఎనీ స్టేట్? ఒక్క రాష్ట్రం పేరు ఎవరైనా చెప్పగలుగుతారా? నో, ఎవరు లేరు. ఇలా మాట్లాడుతుంటారు చాలా మంది, అయ్యా అభివృద్ధి జరగలేదు. నేను నిన్ననే ఐ వాజ్ రివ్యూయింగ్ మై ఫైనాన్స్ డిపార్ట్మెంట్. రివ్యూ చేస్తుంటే 2014 నుంచి ఇప్పటి వరకు పర్ క్యాపిటల్ ఇన్కమ్, జిఎస్డిపి ఇన్కమ్ నేను రివ్యూ చేశాను నిన్న. చేస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో భారతదేశం యొక్క గ్రాఫ్ పడిపోతా ఉంది, తెలంగాణ గ్రాఫ్ మాత్రం పెరుగుతూ పోయింది. ఈ దేశం యొక్క మొత్తం భారతదేశం యొక్క యావరేజ్ ఒక వ్యక్తి యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే తెలంగాణ గ్రాఫ్ ఏమో పెరుగుతుంది, దేశం యొక్క గ్రాఫ్ ఏమో తగ్గుతుంది. అంటే భారతదేశం యొక్క యావరేజ్ కంటే తెలంగాణ యావరేజ్ ఈ రోజు ఎక్కువగా ఉందంటే ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమా కాదా అని నేను అడుగుతాను. ఈ దేశాన్ని పరిపాలిస్తుంది బీజేపీ ప్రభుత్వం, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా జిఎస్డిపి మొత్తం స్థూల ఉత్పత్తి దేశం యొక్క, రాష్ట్రం యొక్క పర్ఫార్మెన్స్ ఇండికేట్ చేసేది. దేశంలో అయితే జీడిపి అంటాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడ్యూస్. రాష్ట్రంలో అయితే గ్రాస్ స్టేట్ యొక్క డొమెస్టిక్ ప్రొడ్యూస్. దాన్ని కంపేర్ చేస్తే దేశందేమో మైనస్ లో పోతే రాష్ట్రంది మాత్రం ప్లస్ లో పోయింది. రాష్ట్రం వచ్చినాడు 2014లో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి 400 లక్షల కోట్లు. బట్ టుడే 10 lakh crores. 70 ఏళ్లలో దేశం యొక్క, ఈ రాష్ట్రం యొక్క జిఎస్డిపి 4,50,000 కోట్లు ఉంటే 7 ఏళ్లలో రెట్టింపు కంటే ఎక్కువ 4.5 లక్షల కోట్ల రాష్ట్రం యొక్క జిఎస్డిపి 10 లక్షల కోట్లకు పెరిగిందంటే ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమా కాదా? మరి దేశం ఎందుకు తగ్గింది, తెలంగాణ ఎందుకు పెరిగింది? దేశం పెరగాలి కదా, మాట్లాడుతున్నారు గొంతు పెద్దగా చేసుకుని కొంతమంది. మరి వై country's GSDP is falling down? Why Telangana GSDP is going up and up? Then they should answer. చెప్పాలి కదా సమాధానం. ఇది మన ముఖ్యమంత్రి గారు ఒక విజన్ తో ఈ ప్రభుత్వం జాగ్రత్తగా పనిచేయడం వల్ల ఈ రోజు ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ఎన్ని విజయాలు సాధించినా మనం విద్యుత్ రంగంలో చర్చ లేదు ఈ రాష్ట్రంలో.
త్రాగునీటి రంగంలో ఈ రాష్ట్రంలో చర్చ లేదు. పల్లెల అభివృద్ధిలో దేశానికి మోడల్గా ఉన్నాం. అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఇవాళ అత్యున్నతమైన పంటలు పండించి రికార్డు స్థాయి పంటలు పండించి దేశంలో పైకి పోయింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఇట్లా కొన్ని రంగాల్లో మనం చేసుకున్నాం. ముఖ్యమంత్రి గారి విజన్ ఏముండే అంటే పోయిన టర్మ్లో విద్యుత్ చేసుకున్నాం, నీటిపారుదల రంగం బాగు చేసుకున్నాం, వ్యవసాయ రంగం బాగు చేసుకున్నాం, పల్లెలను కొద్దిగా బాగు చేసుకున్నాం. ఈ టర్మ్లో ముఖ్యమంత్రి గారి విజన్ విద్య వైద్యం, ఈ రెండింటినీ బాగా తీసుకొని పోవాలి. దీంట్లో కూడా వి షుడ్ రీచ్ ద టాప్, కంట్రీకి మోడల్ గా ఉండాలి అన్నది. ఏది చేసినా టిల్ ద లాస్ట్ మైల్, టిల్ ద లాస్ట్ ఫ్యామిలీ, టిల్ ద లాస్ట్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి బెనిఫిటెడ్ అనేదే ముఖ్యమంత్రి గారు. మనం ఏమి రాజకీయంగా చేయలేదు. మిషన్ కాకతీయ పెట్టి చెరువులు బాగా చేస్తే అన్ని చెరువులు చేసినాం రాష్ట్రంలో. మిషన్ భగీరథ పెట్టి నీళ్లు ఇవ్వాలంటే ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు అని కాదు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి కూడా నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేసినాం. కరెంట్ ఇస్తే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు, తక్కువ కరెంట్కి ఇచ్చినామా? ప్రతి ఇంటికి ఇచ్చినాం, ప్రతి గ్రామానికి ఇచ్చినాం, ప్రతి రైతుకు 24 గంటల కరెంట్ ఇచ్చినాం. అంటే అత్యంత పారదర్శకంగా పనిచేసినాం. సో లైక్ రేపు విద్యలో వైద్యంలో కూడా ఆ రకమైన అద్భుతమైన పురోగతి సాధించాలన్నది ఈ ముఖ్యమంత్రి గారి యొక్క విజన్. దురదృష్టం ఏంటంటే కరోనా అనేది మనల్ని వెంటాడుతుంది. ఈ టర్మ్లో ఈ 18 నెలలు 2 ఏళ్లకెళ్ళి మనల్ని వెంటాడుతూనే ఉన్నది. యాక్చువల్గా 1,00,000 కోట్ల నష్టం జరిగింది తెలంగాణకు. కరోనా దెబ్బ మామూలు దెబ్బ కాదు. 1,00,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి నష్టం జరిగింది కరోనా వల్ల. దానివల్ల కొద్దిగా అనుకున్న పురోగతి మనం సాధించలేకపోతుంది. కొన్ని విషయాల్లో ఆచితూచిపోవాల్సి వస్తుంది. కొన్ని విషయాలు కొద్దిగా మనం అనుకున్నంత వేగంగా ప్రజలకు డెలివరీ ఇవ్వలేకపోతున్నాం. అఫ్కోర్స్ ఇది ఒక్క మన రాష్ట్రం సమస్య కాదు కదా, యావత్ ఇట్స్ ఎ గ్లోబల్ ప్రాబ్లం, ఇట్స్ ఎ మొత్తం వరల్డ్ వైడ్ దేశం అంతా కూడా ఈ యొక్క సమస్యను ఎదుర్కొంటున్నాం. బట్ స్టిల్ కంపారిటివ్లీ ఇతర రాష్ట్రాల కంటే బాగున్నాం. ఇందాక నేను పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి చెప్పినా కదా. నేను అఫ్కోర్స్ రేపు ఎల్లుండో డీటెయిల్ ప్రెస్ మీట్ పెట్టా హైదరాబాద్లో. నాకు ఎంత సంతోషం కలిగిందంటే రాష్ట్రం వచ్చినాడు, తెలంగాణ వచ్చినాడు మనకంటే కర్ణాటక యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ, మహారాష్ట్ర యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ. కానీ నేను నిన్న చూస్తే లేటెస్ట్ ఫిగర్స్ వచ్చినాయి. సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో తెలంగాణ ఇస్ నంబర్ 1. తెలంగాణ ఇస్ నంబర్ 1. ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంటే మనమే ఎక్కువ, కర్ణాటక కంటే మనమే ఎక్కువ. దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఇవాళ మనం 7 ఏళ్లలో వి హావ్ క్రాస్డ్. ఒకనాడు రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో మనకంటే తమిళనాడు ఎక్కువ ఉండేది, మనకంటే కర్ణాటక ఎక్కువ ఉండేది. బట్ టుడే వీఆర్ నంబర్ 1 ఇన్ సౌత్ ఇండియా. దిస్ ఈస్ ద అచీవ్మెంట్ తెలంగాణ స్టేట్ హ్యాస్ అచీవ్డ్. స్టిల్ వీ హ్యావ్ టు అచీవ్ మెనీ మోర్ థింగ్స్. వీ హ్యావ్ మెనీ మోర్ గోల్స్ టు రీచ్. తప్పకుండా ఆ దిశ ముందుకు పోదాం. బట్ అన్ని ఒకసారి కావు. మీకు మీ ఇంట్లో సంసారం ఎట్లనో ప్రభుత్వానికి కూడా అంతే ఉంటుంది. హౌ యూ మేనేజ్ యువర్ హౌస్, గవర్నమెంట్ హ్యాస్ టు మేనేజ్ ద డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ హ్యాస్ టు మేనేజ్ ద థింగ్స్. దెన్ ఇన్ దట్ ప్రియారిటైజేషన్ ముందు రైట్ అనుకున్నాం, ఓకే, నీళ్ళు అనుకున్నాం, ఓకే, విద్యుత్ అనుకున్నాం, ఓకే, పల్లెలు అనుకున్నాం, ఓకే. నౌ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఈ రెండింటి మీద దృష్టి పెడతాము. సో కరోనా రావడం వల్ల కొంచెం హెల్త్ సెక్టర్ ముందు టేకప్ చేయాల్సి వచ్చింది. టు అడ్రస్ ద థింగ్స్, టు సేవ్ ద లైఫ్స్ ముందు కొంచెం హెల్త్ డిపార్ట్మెంట్ అందుకున్నాం. ఇప్పుడు మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తున్నాయి రాష్ట్రంలో అన్ని దిక్కుల. ఇలా హైదరాబాద్లో 4 దిక్కుల 4 మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తెస్తున్నాం. పేదవాళ్ళకి ఇలా భారం ఎక్కడైతుందంటే భోజనానికి ఇబ్బంది లేదు. ఇవాళ తెలంగాణలో అన్నానికి ఎక్కడ ఇబ్బంది లేదు. ఆసరా పెన్షన్ 2000 వచ్చింది, 6 కిలోల బియ్యం వచ్చింది, ఉచిత కరెంట్ వస్తుంది, రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, కొంత పనికి బాధలు, పనికి ఉల్టా వచ్చింది. ఇప్పుడు నేను ఎక్కడ సంథింగ్ ఎక్కడో ఇల్లు కిరాయి దొరకలేవు అన్నాక నేను ఏదో మాట్లాడుకుంటే, అన్న ఇక ఎల్లుండి అయితే వాళ్ళ ఒడిశాకి వెళ్ళి ఛత్తీస్గఢ్కి వెళ్ళి లేబర్ వచ్చి వాళ్ళు వెళ్ళిపోతుండ్రు, వాళ్ళు పోతే రూమ్ ఖాళీ అయితే అన్న అన్నారు. అరే వాళ్ళు ఎందుకు వచ్చిందయ్యా అన్న ఇప్పుడు నాట్లు వేసినందుకు మనోళ్ళు మనుషులు అంతలేదే. ఆ ఒడిశాకి వెళ్ళి ఛత్తీస్గఢ్కి వెళ్ళి తమిళనాడుకి వెళ్ళి మొగోళ్ళు వస్తున్నారు, గుత్త ఎకరానికి 3000, 4000, 5000 గుత్త పట్టుకుంటారు, నాట్లు వేసిపోతారు. సీజన్ వచ్చిందంటే పక్క రాష్ట్రాలకి వెళ్ళి లేబర్ వస్తున్నారు, నాట్లు వేస్తున్నారు, సీజన్ అయిపోయాక వెళ్ళిపోతున్నారు అన్నారు. ఒకనాడు పని లేదని మనమంటే ఇవాళ పని కల్పించే రాష్ట్రంగా మారింది తెలంగాణ. ఒకనాడు మనము బొంబాయి దుబాయ్ పోయినామని మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే బొంబాయి దుబాయ్ కాదు, ఇతర రాష్ట్రాల నుంచి పని కోసం మన దగ్గరికి వస్తున్నారు.
హైదరాబాద్ లో పోతే ఏ హోటల్ చూసినా ఒరిస్సా వాళ్ళే కనబడుతుంది. వ్యవసాయ రంగంలో చూస్తే వాళ్ళే కనబడుతుంది. పౌల్ట్రీ రంగంలో చూస్తే ఛత్తీస్గఢ్ బీహార్ వాళ్ళే కనబడుతుంది. డైరీ రంగంలో చూస్తే బీహార్ వాళ్ళే కనబడుతున్నారు. కన్స్ట్రక్షన్ లో చూస్తే బెంగాల్ వాళ్ళు కనబడుతున్నారు. మన ఇళ్లలో బండలు వేయాలంటే రాజస్థాన్ వాళ్ళు కనబడుతుంది. అంటే ఎక్కడికి వచ్చింది పరిస్థితి అంటే తెలంగాణ ఎట్లా మనం గ్రోత్ ఉన్నదా లేదా అనడానికి ఇది ఒక నిదర్శనం. ఐ వాజ్ జస్ట్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. సో అట్లా ఇప్పుడు హాస్పిటల్స్ ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే వైద్యం అనేది కొంచెం భారంగా మారింది. అక్కడ మనం ప్రజల్ని కాపాడుతున్నాం. ఇప్పుడు అందుకే ఒక 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నలువైపులో వస్తున్నాయి హైదరాబాద్. ఒకటి అల్వాల్ వైపు, ఒకటి ఎల్బీ నగర్ వైపు, ఒకటి మన ఇది టిమ్స్ గచ్చిబౌలి వైపు, ఒకటి సంగారెడ్డి దిక్కు, ఇంకోటి 4 దిక్కులు 4 వస్తుంది. ప్రభుత్వ ఆలోచన ఏంటి? ఒక్కొక్కటి సూపర్ స్పెషాలిటీ. హార్ట్కి ఒకటి, కిడ్నీస్కి ఒకటి, క్యాన్సర్కి ఒకటి. అది ఇట్లా ఏ డిపార్ట్మెంట్లో అయితే ఎక్కువ డిసీజెస్ వస్తున్నాయో అక్కడ ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చి పేదలకు కూడా మంచి వైద్యాన్ని అందుబాటులోకి తేవాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా చేద్దాం. ఇవాళ ఎక్కడ చూసినా డయాలసిస్ సెంటర్, డయాగ్నోస్టిక్ సెంటర్, అదేవిధంగా రక్త పరీక్షా కేంద్రాలు, ఇట్లా ఇవన్నీ చాలా వరకు చేసుకుంటూ వెళ్తున్నాం. నెక్స్ట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో కొంత చేసుకున్నాం, మనం చేయలేదని కాదు, బట్ స్టిల్ వీ హ్యావ్ టు డూ మచ్ మోర్. తెలంగాణ వచ్చినాడు మీరు చూస్తే తెలంగాణలో 298 రెసిడెన్షియల్ స్కూల్ ఉండేవి, 298. బట్ టుడే 916 రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్ అపార్ట్ ఫ్రమ్ మోడల్ స్కూల్స్. 70 ఏళ్లలో తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు స్టేట్ ఓన్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కలిపి 298 70 ఏళ్లలో పెడితే 7 ఏళ్లలో ఆ సంఖ్య 916కు చేరింది అనే విషయాన్ని మీరు గమనించారు. రాష్ట్రం వచ్చినాడు రెసిడెన్షియల్ స్కూళ్లలో 1,12,000 మంది పిల్లలు చదివితే ఈ రోజు 4,60,000 మంది పిల్లలు చదువుతా ఉన్నారు. కెన్ వి ఇమాజిన్? 4 times. 70 years ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 70 ఏళ్లలో మీరు పెట్టిన రెసిడెన్షియల్ స్కూళ్లలో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మీరు 1,12,000 మందిని చదివిస్తే ఈ రోజు 4,60,000 మందిని చదివిస్తున్న తెలంగాణ ప్రభుత్వం. ఇగో ఇది మనం సాధించాం. ఇట్లా అనేక సెక్టార్లలో అట్లా చూసుకుంటూ పోతే చాలా సెక్టార్స్ లో మనం చేసుకుంటూ పోయాం. కొంతమంది మాట్లాడుతుంటారు, అఫ్ కోర్స్ యూఆర్ ఇంటూ ది ఎడ్యుకేషన్ ఫీల్డ్ కదా. కొంతమంది ఏం మాట్లాడతారంటే తెలంగాణ ప్రభుత్వం విద్యను పట్టించుకోవట్లేదు, తెలంగాణ ప్రభుత్వం విద్య మీద పెట్టుబడి తక్కువ అని మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే మన బడ్జెట్ ఏమైతుంది, అనేక సెక్టార్స్ లో పెట్టాం. మనం ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 238 ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఒక్కొక్క అబ్బాయి మీద ₹1,00,000 ఖర్చు పెట్టాం. టీచర్లకు జీతాలు ఇస్తాం, స్కూళ్ళని నిర్వహిస్తాం. కానీ ఆ ఖర్చు ఎక్కడ జరుగుతుంది? సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద జరుగుతుంది. బీసీ రెసిడెన్షియల్ స్కూల్ 280 ఉన్నాయి. ఖర్చు ఎక్కడి నుంచి పెడుతున్నాం? బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా పెడుతున్నాం. లైక్ ట్రైబల్ వెల్ఫేర్ 157 ఉన్నాయి, మైనార్టీ వెల్ఫేర్ 204 ఉన్నాయి. ఇట్లా చాలా ఏమైతున్నాయంటే ఆయా డిపార్ట్మెంట్ల నుంచి ఖర్చు పెట్టడం వల్ల అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద మనం పెడుతున్న ఖర్చుగా మనకు కనబడుతుంది. ఎట్ ద సేమ్ టైం హెల్త్ డిపార్ట్మెంట్, ఇలా హెల్త్ ఎడ్యుకేషన్ మనం ఎక్కడికి పోయినాం? తెలంగాణలోని అసెంబ్లీలో ఎమ్మెల్యేగా మాట్లాడిన ఆ రోజు, అయ్యా మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలుపుకున్న తర్వాత మాకు ఒక్కటంటే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ మా తెలంగాణలో పెట్టలే. నీ గుంటూరులో ఉంది, నీ కర్నూలులో ఉన్నది, నీ విజయవాడలో ఉన్నది, నీ విశాఖపట్నంలో ఉన్నది, ఏది మా తెలంగాణలో. ఎప్పుడో నిజాం కాలంలో ఉన్న ఉస్మానియా, మా రైతులు పెట్టుకున్న కాకతీయ మెడికల్ కాలేజీ తప్ప ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజీ పెట్టిందా అని మేము కొట్టాడు అప్పుడు అసెంబ్లీలో, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలో. కొట్టాడంగా ఒకటి ఆదిలాబాద్ లో రిమ్స్ అని పెట్టింది తెలంగాణ ఉద్యమం ఎఫెక్ట్ తో. అది ఒక్కటే మనకు వచ్చింది. బట్ టుడే ఈరోజు 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టిన తెలంగాణలో. ఉమ్మడి రాష్ట్రంలో కొట్టాడంగా ఒక్కటి పెడితే ఈరోజు 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చినాయి. అయితే వైద్య విద్యలో పెట్టే ఖర్చు హెల్త్ డిపార్ట్మెంట్ లో కనబడుతుంది. బట్ ఇట్ ఈస్ ద ఎక్స్పెండిచర్ ఇస్ ఆన్ ఎడ్యుకేషన్, హెల్త్ ఎడ్యుకేషన్. ఎంతో మంది డాక్టర్లను, పోస్ట్ గ్రాడ్యుయేట్లను తయారు చేసే వైద్య విద్యను వైద్య శాఖ ద్వారా ఖర్చు పెట్టడం కనుక అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మనకు కనబడుతుంది. లైక్ ఇన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రీసెంట్లీ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హార్టికల్చర్ యూనివర్సిటీ. హార్టికల్చర్ యూనివర్సిటీ ఇక్కడే ములుగులో పెట్టాం.
హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ పెట్టినాం, హార్టికల్చర్ పాలిటెక్నిక్ పెట్టినాం, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ పెట్టినాం, అగ్రికల్చర్ బిఎస్సి కోర్సు పెట్టాం. మన ఆచార్య జయశంకర్ గారి పేరు మీద అగ్రికల్చర్ యూనివర్సిటీని కూడా మనం నడుపుకుంటున్న విషయం మీకు తెలుసు. సో అక్కడ జరుగుతున్న ఎక్స్పెండిచర్ అగ్రికల్చర్ బిఎస్సి, అగ్రికల్చర్ పాలిటెక్నిక్, వెటర్నరీ బిఎస్సి, ఈ ఏమైతుంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఖర్చు పెడతాం. వెటర్నరీ పాలిటెక్నిక్, వెటర్నరీ కాలేజీలు ఉన్నాయి, అది వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా ఖర్చు పెడతాం. ఈవెన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కూడా మనకు కాలేజీ ఉంది. ఫారెస్ట్ బిఎస్సి కోర్సు పెట్టే మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఆ ఖర్చు అక్కడ జరుగుతుంది. ఇఫ్ యూ యాడ్ ఆల్ దీస్ థింగ్స్ యూ విల్ బి మచ్ మోర్ దాన్ ఎనీ అదర్ స్టేట్. బట్ కొంతమంది విమర్శ కోసం ఏం చేస్తుంటారు, కేవలం విద్యాశాఖ ద్వారా పెట్టే ఖర్చు మాత్రమే చూసి ఇవో తెలంగాణ ప్రభుత్వం తక్కువ పెట్టింది అంటారు. బట్ మనం పెడుతున్న ఖర్చు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పెడుతున్నాం, బీసీ వెల్ఫేర్ ద్వారా పెడుతున్నాం, ఎస్సీ వెల్ఫేర్ ద్వారా పెడుతున్నాం, ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా పెడుతున్నాం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా పెడుతున్నాం, హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా పెడుతున్నాం, ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ద్వారా కూడా పెడుతున్నాం. ఇన్ని శాఖల ద్వారా పెట్టే ఖర్చు అక్కడ కూడా విద్యార్థులు ఉన్నారు, అక్కడ కూడా యూనివర్సిటీస్ ఉన్నాయి, అక్కడ కూడా విద్య మీదనే పెడతా ఉన్నాం. బట్ ఇది గమనించక కొంతమంది మాట్లాడుతుంటారు. అఫ్కోర్స్ అది వారి విజ్ఞత. బట్ మీలాంటి అధ్యాపకులు మీకైనా కనీసం తెలిసి ఉండాలి అని మీ నోటీస్లో ఉండాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను ఇప్పుడు 1,12,000 రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ఎక్కడ, 4,60,000 రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ఎక్కడ? దిస్ ఈస్ ద అచీవ్మెంట్ వీ హ్యావ్ అచీవ్, మల్టీ-ఫోల్డ్ అచీవ్మెంట్, 4 times. 70 ఏళ్లలో 1,20,000, బట్ 7 ఏళ్లలో 4 గంటలు పెంచి 4,60,000 వెళ్ళిపోయాయి. ఇది తెలంగాణ మన కన్సర్న్ అబౌట్ ద పూర్. సో ఇట్లా మనం ఒకటొకటిగా చేసుకుంటూ పోతున్నాం. సో మిత్రులారా, మా మోడల్ స్కూల్ విద్యార్థులు, మా మోడల్ స్కూల్ టీచర్స్, మీకు కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద మనసుతో యూపీఏ పోయి ఎన్డీఏ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ పోయి బీజేపీ గవర్నమెంట్ రాగానే మోడల్ స్కూల్ రద్దు, చేతులు ఎత్తేసింది. ఇవాళ దేశంలో ఎక్కడ ఉందా? ఐ థింక్ ఓన్లీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, ఈ 2 రాష్ట్రాల్లోనే రెగ్యులర్ ఉద్యోగుల నియామకం చేసి పూర్తి వేతనాన్ని అందిస్తా ఉన్నారు. ఈ దేశంలోని ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో, బీజేపీ వాళ్ళు పరిపాలించే ఏ రాష్ట్రంలో కూడా మోడల్ స్కూల్ లేదు. మోడల్ స్కూల్లో ఉంటే రెగ్యులర్ టీచర్ లేడు, కాంట్రాక్ట్ టీచర్ మాత్రమే ఉన్నాడు, అవుట్ సోర్సింగ్ టీచర్ మాత్రమే ఉన్నాడు. మరి బీజేపీ వాళ్ళు బాగా చేసినాక టీఆర్ఎస్ వాళ్ళు బాగా చేసినాక మీరే ఆలోచించారు. వాళ్ళు నిజంగా అదే ఉండుంటే రద్దయిపోదురు. ఒకవేళ ఉన్నా మీరు కాంట్రాక్ట్ టీచరు లేదా అవుట్ సోర్సింగ్ టీచర్ గా ఉండేవారు, చాలని వేతనాలతో ఉండేవారు. 2 రాష్ట్రాలు ఈ దేశంలో మోడల్ స్కూళ్లను ఓన్ చేసుకున్నాయి, మోడల్ స్కూల్ ను నిలబెట్టినాయి. మోడల్ స్కూల్స్ ను ఇలా అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్నది తెలంగాణ రాష్ట్రం. మన టీఆర్ఎస్, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి విషయాన్ని దయచేసి మా ఉపాధ్యాయులు గమనించాలని చెప్పి నేను కోరుతాను. అదేవిధంగా ఈరోజు పిఆర్సీ విషయంలో కూడా అంతే పాజిటివ్ ఉన్నాం. డెఫినెట్ గా మీకు కొన్ని సమస్యలు ఉన్నాయి, మీరు మమ్మల్ని అడగాల్సిందే, మేము చేయాల్సిందే. వీఆర్ ఆల్ సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్. మీరు వేరు, మేము అనుకోం. మీరైనా మేమైనా ఈ రాష్ట్రంలోని ప్రజలకు సేవ చేసేవాళ్ళం, ప్రజలకు సేవకులం మనం, ప్రజల కోసం పనిచేసే వాళ్ళం మనం. మీరు ఒక హోదాలో పనిచేయచ్చు, మేము ఒక హోదాలో పనిచేయచ్చు. అల్టిమేట్లీ వీఆర్ ఆల్ ద సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్, వీఆర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్స్. అల్టిమేట్ గా లక్ష్యాన్ని చేరాలి మనం. మేమైనా మీరైనా మన ఇద్దరం కలిస్తేనే ప్రభుత్వం, మనం ఇద్దరం కలిస్తేనే అనుకున్న లక్ష్యాలను మనం చేరగలుగుతాం. ఆ లక్ష్యాన్ని చేరడం కోసం అనుకున్నట్టుగా మనం కష్టపడాలి, అందరం కష్టపడాలి, అద్భుతమైన పిల్లల్ని అందించాలి. ఇవాళ మా యాకయ్య గారు చెప్పినారు, సంతోషం. నేనేం కోరుకుంటున్నా అంటే అది డే బై డే ఆ గ్రాఫ్ పెరగాలి, బట్ ఎక్కడ తగ్గొద్దు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మోడల్ స్కూల్స్ ఇమేజ్ దినదినాభివృద్ధి జరగాలి తప్ప ఎక్కడ కూడా డౌన్ కావద్దు. మన దగ్గర నుంచి ఇలా ట్రిపుల్ వస్తుందని సంతోషిస్తున్నాం, ఐఐటీలో వస్తే నేను ఇంకా సంతోషిస్తాను. ట్రిపుల్ వస్తుందని సంతోషపడుతున్నాం, బట్ నాకు ఆల్ ఇండియాలో ఎయిమ్స్ లో మెడికల్ సీట్లు వస్తే నేను ఇంకా సంతోషపడతాను. అటువైపు మనం లక్ష్యాన్ని పెంచుకుంటూ పోవాలి, మీ టార్గెట్స్ మనం ఇంకా పెంచుకుంటూ పోవాలి. ఇలా ఆ ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చింది, ఆ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలకు మనం దాన్ని అందించడం మన విధంగా బాధ్యత. సో నేనేం కోరుతున్నా, డెఫినెట్ గా పోటీ పడండి. ఒక స్కూల్ ఇంకో స్కూల్తో పోటీ పడాలి, ఒక జిల్లా ఇంకో జిల్లా మోడల్ స్కూల్స్ తో పోటీ పడాలి. మా స్కూల్ నుంచి మేము ఎక్కువ ర్యాంకులు తెస్తాం, మా జిల్లా నుంచి మేము ఇంకా ఎక్కువ ర్యాంకులు తెస్తాం, మా రాష్ట్రం నుంచి ఈ దేశానికి అద్భుతమైనటువంటి పిల్లల్ని అందిస్తాం
ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు గర్వపడేటువంటి విధంగా అందిస్తామనేంత గొప్పగా మనం తయారు చేయాలి. సో అట్లా మీరు కొంచెం ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా మనం ఇంకా బాగా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. సో మిత్రులారా, మీరు చిన్న చిన్నవి కొన్ని విషయాలు నా దృష్టి చూడవే, వాళ్ళ కాగితం తీసుకొని నేను డిస్టర్బింగ్ మీరు అట్లే తీసుకుని వాళ్ళ కాగితం వాళ్ళకి కలవ కూడా కలవు ఆఫీస్ రేపు కలవ మర్యాద ఎంత కూడా 5 నిమిషాలు ఒక్కలేదు అమ్మ తీసుకోకపోతున్నా కలవకపోతున్నా నేను అట్టు మీద ఏముంటారు. మీరు కోరినటువంటి 2-3 చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అవి డెఫినెట్ గా ప్రభుత్వ పరంగా వాటిని పరిష్కారం చేయడానికి నేను నా సంపూర్ణమైన సహకారం మా సుధాకరణ ఎక్స్పెక్టెడ్ జనరల్ గా ఇవాళ భయపడ్డారు మైకు పట్టుకుంటే ఎంతసేపు మాట్లాడుతున్నారు కానీ మా అన్న దాన్ని కొందరికి ఇచ్చిపెట్టింది అన్ని నాకు ఒక మీటింగ్ ఉంటే నేను పోతా అనుకున్నా, కానీ నేను మైక్ పట్టుకుంటే నేను సుధాకరణ కోట అంతా నేను ఫిలప్ చేసినట్టున్నాయి కదా. ఎనీహౌ ఒక 3-4 ఇష్యూస్ మీరు నా దృష్టికి పెట్టారు. 2013 to 18 కాంట్రిబ్యూషన్ విషయంలో కానీ, ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ విషయంలో కానీ, అదేవిధంగా కంపాషన్ రేట్ అపాయింట్మెంట్ విషయంలో కానీ, మెడికల్ విషయం, ఇట్లా ఒక 4-5 విషయాలు నా దృష్టికి తీసుకొచ్చినారు. డెఫినెట్గా మీ అధ్యక్షులు, కార్యదర్శులు ఒకరో ఇద్దరో నాతో టచ్లో ఉండండి. బట్ టు ద మ్యాక్సిమం పాసిబుల్ అంటే డెఫినెట్గా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ఇంపాక్ట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఒక డెసిషన్ నేను తీసుకుంటే ఒక మోడల్ స్కూల్స్కే తీసుకోలేదు, తీసుకుంటే అందరికీ తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని విషయాలు ఎట్లుంటాయంటే నిర్ణయాలు ఏది తీసుకున్నా అన్ని వర్గాలను కలిపి తీసుకోవాల్సి వస్తుంది, దాని ఇంపాక్ట్ అసెస్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఒక రోజు అటు ఇటు కావచ్చు. యాగయ్య గారు నాతో టచ్లో ఉంటారు, మా సుధాకర్ అన్న గారిని నాతో రెగ్యులర్గా టచ్లో ఉంటారు. బట్ వన్ ఆఫ్టర్ వన్ డెఫినెట్గా మా మోడల్ స్కూల్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తప్పకుండా మీ యొక్క సమస్యల పరిష్కారానికి నేను కోఆపరేట్ చేస్తా, గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, సవితక్క గారి సహకారంతో. సో మేము వాళ్ళే కదా అటు తిరిగింది, అందుకే చెప్పవాలి. సో అందువల్ల 100% మా ఉపాధ్యాయుడు ప్రమోషన్స్ విషయంలో కూడా క్లారిటీ వచ్చింది. ఆలస్యానికి ఒక చిన్న కారణం ఏంటంటే కొత్త జిల్లాలైనాక క్యాడర్ స్ట్రెంత్ ఫిక్సేషన్ కావాలి. సో ఏ జిల్లా క్యాడర్ ఆ జిల్లాకు పోతే ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు వస్తాయి అనేది మనకు తెలుస్తుంది. ఒకసారి ఖాళీలు నిర్ధారణ అయిన తర్వాత కొన్ని పోస్టులు బై ప్రమోషన్ నింపుతాం, కొన్ని పోస్టులు బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ నింపుతాం. మనకేమైందంటే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సవరణ కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక ఏడాది పాటు ఈ కరోనా కావచ్చు కారణం ఏదైనా ఒక ఏడాది తర్వాత ఫైల్ అక్కడే స్ట్రక్ అయింది. ఈ మధ్యనే కొత్త జోనల్ సిస్టమ్, కొత్త డిస్ట్రిక్ట్ సిస్టమ్ మనకు వచ్చింది, ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అప్రూవ్ అయింది, దాని ప్రకారంగా జీవోలు వచ్చినాయి. దాని ప్రకారంగా అతి త్వరలో మీది క్యాడర్ ఫిక్సేషన్ అవుతుంది. ఇప్పుడేమైంది, మెదక్ జిల్లా ఉదాహరణ సంగారెడ్డి అయింది, సిద్దిపేట అయింది, మెదక్ అయింది. మీకు ఆప్షన్ ఇస్తారు, ఎవరు సంగారెడ్డి పోతారు, ఎవరు మెదక్ పోతారు, ఎవరు సిద్దిపేట పోతారు. దానికి ఏదైనా ప్రొసీజర్ పెట్టుకుంటారు. ఆ ప్రొసీజర్ ప్రకారంగా ఆప్షన్స్ ఒకసారి అయిపోతే దెన్ అప్పుడేమైతాయి, ప్రమోషన్స్ దెన్ ట్రాన్స్ఫర్స్. ఈ రెండు అయిపోయినాక ఏమైతాయి, ఖాళీల లెక్క తెలుస్తుంది. వెంటనే ఖాళీల భర్తీ కూడా చేపట్టి రాష్ట్రంలో ఒక్క ఖాళీ లేకుండా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పే ఆలోచనలో ఉన్నారు. ఐదర్ బై ప్రమోషన్. ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశం ఒకటే, ప్రమోషన్లు వెంటనే పూర్తి చేయండి, ఖాళీలు వెంటనే భర్తీ చేయండి. ఈ రెండు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అందరికీ అధికారులకు, మంత్రులకు ఆదేశం ఇచ్చింది. బట్ దాని ముందు ఈ జోనల్ బైఫర్కేషన్, డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ ఒకసారి పూర్తి అయిపోతే దెన్ వి విల్ కమ్ టు నో which district has how many posts, which district has how many vacancies. అప్పుడు మనం then we can go for recruitment. అది త్వరితగతిన జరిగే ప్రక్రియ జరుగుతూ ఉంది. తప్పకుండా ఆ ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని నేను మీ అందరికీ కూడా మనవి చేస్తాను. సో మిత్రులారా, మా మోడల్ స్కూల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళకు కూడా వేతనం పెంచాలని కోరినారట. వాళ్ళే కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయని మా యాకయ్య గారు మీకంటే ఎక్కువ వాళ్ళ మీదనే కనలాడుతున్నాడు. బట్ పర్వాలేదు, డెఫినెట్గా వాటిని కూడా ఎగ్జామిన్ చేస్తాం. వాళ్ళు బాగుంటే మీరు బాగుంటారు, మీరు బాగుంటే వాళ్ళు బాగుంటారు. దే ఆర్ ఆల్సో పార్ట్